హలో హాయ్ అండి. ఈరోజు మనం కొత్త కథ వినబోతున్నాము. ద గర్ల్ ఇన్ రూమ్ 105 చేతన్ భగత్ గారు రాశారండి. ఇది ఒక అన్లవ్ స్టోరీ. కేశవ్ అనే అతను తన లైఫ్లో జరిగినటువంటి స్టోరీ చెప్తాడు రైటర్కి. వాళ్ళ రైటర్కి అట్లా కేశవ్ అనే అతనికి పరిచయం ఎలా ఏర్పడిందో ఫస్ట్ చూద్దాము. మన కథ తెలియాలంటే దానికి మొదలు కూడా తెలియాలి కదా. లెట్స్ స్టార్ట్. ఫ్లైట్లో ఉన్నారు వాళ్ళిద్దరు ఫ్లైట్లో ఉంటే అక్కడ కొంచెం క్లైమేట్ కండిషన్ సరిగ్గా లేనందువలన నైట్ టైము కొంచెం అల్లకొల్లరంగా ఉంటే అక్కడ క్యాబిన్ క్రూ వాళ్ళు సీట్ బెల్ట్స్ పెట్టుకోండి ఫాస్ట్గా అని చెప్తారు. కానీ రైటర్కి వండుకొని నిద్ర ఎక్కువ అయిపోతుంది, అతని వల్ల కావట్లేదు, సీట్ బెల్ట్ కూడా పెట్టుకోలేకపోతున్నారు. అప్పుడు క్యాబిన్ క్రూ వండుకొని ఆయన ఒక డంప్ ఫెలో లాగా ప్యాసింజర్ లాగా చూస్తుందన్నమాట. ఏమి సింపుల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఫాలో అవ్వలేకపోతున్నారు అని. అందులోనే చేతన్ భగత్ రైటర్ అంటుకొని సారీ అండి, నాకు నా సీట్ బెల్ట్ వేరే అంటే ఎక్కడుందో కనిపించట్లేదు చెప్పండి అంటే అతని పక్కన ఉండే అతను మీరు సీట్ బెల్ట్ పైన కూర్చోన్నారు అంటారు. అతని పక్కన కేశవ్ రాజ్ పురోహిత్ అతను చెప్పారు మీరు సీట్ బెల్ట్ పైన కూర్చోన్నారు అనేసి. చేతన్ భగత్ గారు ఫుల్ డే మొత్తం హైదరాబాద్లో ఉన్నారు ఎడ్యుకేషన్ కాన్ఫరెన్స్లో. మిడ్ నైట్ అయిపోయింది, ఢిల్లీకి స్టార్ట్ అయ్యారు. అతనికి చాలా ఇబ్బందిగా ఉంది నిద్ర లేకపోవడం వల్ల, అసలు ఆయన వల్ల కావట్లేదు. సో ఆయన కొంచెం టఫ్గా ఉంది ఫ్లైట్లో అతని సిచ్యువేషన్. కాఫీ అడిగారు క్యాబిన్ క్రూని. వాళ్ళు వండుకొని ఇప్పుడే తెచ్చి ఇవ్వలేమో, కాసేపు వెయిట్ చేయండి అని చెప్తారనమాట. అతని పక్కన ఉండే అతను మీరు చేతన్ భగత్ గారు కదా, మీరు రైటర్ కదా, నేను మీ బోర్డింగ్ పాస్ చూశాను అని చెప్తారు. చేతన్ భగత్ గారు అనుకుని ప్రస్తుతానికి నేనైతే జాంబీని అని చెప్తాడు. అందులోనే కేశవ్ రాజ్ పురోహిత్ నవ్వి నేను హాయ్ ఐఎమ్ కేశవ్ రాజ్ పురోహిత్ అని చెప్తారు. వాళ్ళిద్దరూ హ్యాండ్ షేక్ చేసుకుంటారు. సంవాట్ ఓకే వాళ్ళిద్దరి మధ్య కండిషన్. వాళ్ళిద్దరూ హ్యాండ్ షేక్ చేసుకున్న తర్వాత కొంచెం నార్మల్గా కూర్చొని ఉంటారు. చేతన్ భగత్ గారు కొంచెం అన్ఈజీగా ఫీల్ అవుతూ ఉంటారు. దానికి కేశవ్ అనుకొని మనం ఒక పెద్ద మెటల్ బాక్స్లో ఫ్లోట్ అవుతూ ఉన్నాము, పడవలో వెళ్తూ ఉన్నాము. సమ్టైమ్స్ వెదర్ సరిగ్గా లేదు కాబట్టి కంట్రోల్ ఉండదు అని చెప్తారు స్లోగా. దానికి చేతన్ భగత్ గారు వండుకొని దట్స్ ఓకే అని చెప్తారనమాట. మళ్ళీ కేశవ్ నవ్వుతాడు. హాఫ్ అన్ అవర్ తర్వాత వెదర్ కొంచెం నార్మల్ అయిన తర్వాత వాళ్ళు టూ కప్స్ కాఫీ ఆర్డర్ చేస్తాను. దెన్ అతన్ని అడిగితే అతను ప్లెయిన్ మిల్క్ ఉందా అని అడుగుతాడు. వాళ్ళు లేదు అంటే దెన్ కాఫీ చెప్పి దానికి ఒక ఎక్స్ట్రా మిల్క్ శాచెట్స్ చెప్తాడనమాట. మళ్ళీ వాళ్ళు తాగుతారు. ఇప్పుడు నువ్వు నార్మల్ అయ్యావా అని కేశవ్ నన్ను అడుగుతాడు. నేను ఓకే అని చెప్పాను. దెన్ అతని కల్లా కొంచెం చూస్తే చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు, బాగున్నారు, ఐబుల్స్ కూడా చాలా బాగున్నాయి అని చెప్తారనమాట. అంటే తన వయసు కన్నా అతని ఎక్స్పీరియన్సే ఎక్కువ ఉందేమో అనిపిస్తుంది తన ఐస్ని చూస్తే. నేను వేరే దానికి అడిక్ట్ అయ్యాను అని కేశవ్ చెప్పాడు. దానికి ఆథర్ గారు వండుకొని సిగరెట్స్ ఆల్కహాలా అని అడిగితే లేదు ఇంకా వర్స్ట్ దానికి అంటే డ్రగ్స్ అంటే కాదు అని మరి ఇంకేంటి అని అడిగితే లవ్ అని నార్మల్గా అనుకుంటాడు. ఈసారి నేను నవ్వానమాట, కొంచెం ఇదిగా ఫీల్ అయ్యాను. దెన్ కాఫీ తాగేసాము, ఇంకా పడుకుందామని ఉన్నాను. కేశవ్ని ఏం చేస్తున్నావు అని అడిగితే నేను టీచ్ చేస్తాను అని చెప్తాడు. మీ కాలేజ్లోనే ఐఐటి ఢిల్లీ క్లాస్ ఆఫ్ 2013లో పాస్డ్ అవుట్ అని చెప్తారనమాట. మేమిద్దరం మళ్ళీ చూసుకొని నవ్వుకున్నాం, ఎంత ఏజ్ డిఫరెన్స్ ఉంది మా మధ్య అని తర్వాత కేశవ్ నాకు స్టోరీ చెప్తాను అని ఇప్పుడు వద్దు నా వల్ల కాదు అని కొంచెం ఎక్సాస్టెడ్గా ఫీల్ అయ్యాను. మళ్ళీ నేను అతనికి సారీ చెప్పాను, నేను చాలా రూడ్గా మాట్లాడేశాను అని అతను ఫైన్ అని
ముందు చూస్తూ ఏదో ఆలోచించుకుంటూ ఉన్నారు. నేను పడుకుందామని చెప్పి ఐఎమ్ టైర్డ్ మైండ్ ఇఫ్ ఐ రెస్ట్ అని చెప్పేసి నేను చాలా టైర్డ్ అయిపోయాను, నేను రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను, ఏమనుకోకు అని చెప్పి పడుకోవడానికి ట్రై చేశాను. ఐస్ క్లోజ్ చేసుకున్నాను, పడుకోవడానికి ట్రై చేస్తున్నాను కానీ నిద్ర రావట్లేదు. ఎందుకు అంటే కాఫీ 2 cups తాగేసాను. అలానే అతన్ని కొంచెం ఇది మాట్లాడాను అని చెప్పి కొంచెం గిల్టీగా ఫీలింగ్ ఉంది, నిద్ర రావట్లేదు. సో అతన్ని అడిగాను, అతను వండుకొని లేదు నేను ఇప్పుడు చెప్పలేను అని చెప్పి ముందర చూసుకుంటున్నాడు. లవ్ స్టోరీ అన్నావు కదా, ఏంటి నీ లవ్ స్టోరీ అని చెప్పని అడిగితే అతను వండుకొని నెక్స్ట్ లెవెల్ గురించి అని చెప్పి చెప్తారు. కానీ ఇది లవ్ స్టోరీ కాదు, అన్లవ్ స్టోరీ అని చెప్పి చెప్తారు. అయితే చెప్పు అంటే అతను వండుకొని ఈసారి అతను చెప్పాడు, నేను అలసిపోయాను, నేను పడుకుంటానని చెప్పి పడుకునేసాడు. మళ్ళీ నేను అతన్ని భుజం తట్టి లేపి ఏమైంది చెప్పు అని చెప్తే అతను నీకు ఆమెకి మధ్య ఏం జరిగింది అంటే ఎవరు అని అడిగి నేను జరానా అని అడిగితే నేను వండుకొని ఆమె పేరు జరానా అని అడిగితే జరాలోన్ అని చెప్పి చెప్తాడు. మళ్ళీ ఏమైంది అని చెప్పంటే మళ్ళీ కేశవ్ నవ్వుతాడు. నాకెందుకో కొంచెం సర్ప్రైజ్గా అనిపిస్తుంది ఎందుకు నవ్వుతున్నాడు అని చెప్పంటే ఇది చిన్న స్టోరీ కాదు చాలా పెద్ద స్టోరీ అని చెప్పి చెప్తాడు. పర్లేదు నువ్వు స్టోరీ చెప్పు అని చెప్పి చెప్తాను. ఇక్కడికి అతను ఇంకా స్టోరీ స్టార్ట్ చేశారు. 6 నెలల క్రితము సౌరభ్ నన్ను పక్కన పెట్టు, ఇంకా ఆపు అని చెప్తున్నాడు. ఎందుకు అంటే నేను విస్కీ గ్లాసు చేతిలో పెట్టుకొని తాగుతున్నాను, నేను తాగలేదు అని చెప్పి చెప్తున్నాను. ఎందుకు అలా సౌరభ్ చెప్తున్నాడు అంటే మేము జస్ట్ 2 glasses తాగాలి అని చెప్పి కమిట్ అయ్యాము. అది సౌరభ్ నాకు చెప్తే నేను చెప్పాను, నేను 2 glasses అని చెప్పాను కానీ వాటి సైజ్ చెప్పానా అని చెప్పాను సౌరభ్కి. అలా చెప్తే సౌరభ్ వండుకొని ఇంకా చాలు ఆపు అని చెప్పి చెప్తాడు. మేము వండుకొని చందన్ సరిచేటువంటి పార్టీలో ఉన్నాము, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో ఉన్నాము. మేక్ షిఫ్ట్ బార్లో ఒక డ్రాయింగ్ రూమ్ కార్నర్కి కూర్చొని మేమిద్దరం నిల్చుకొని మాట్లాడుకుంటున్నాము. మిగిలిన ఫ్యాకల్టీ అంతా చందన్ అరోరా సార్ ముందర చుట్టూ నిల్చుకొని వాళ్ళు ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు. మేమిద్దరం ఇంకా సౌరభ్ వండుకొని ఎక్కువ తాగేస్తున్నాను నేను అని చెప్పి నీకు ఫ్రెష్ ఎయిర్ కావాలి, ఫస్ట్ బాల్కనీలోకి వెళ్దాం రా అని చెప్పి నన్ను ఏడ్చుకొని వెళ్ళిపోతాడు. నాకు విస్కీ కావాలని చెప్పి నేను అంటున్నా, నన్ను బలవంతంగా తీసుకెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎయిర్ చాలా చల్లగా వస్తుంది, గాలి దానికి ఫ్రీజ్ అయిపోతానేమో అనిపిస్తుంది. నేను ఇంకా నా హ్యాండ్స్తో రబ్ చేసుకుంటూ నేను వెచ్చగా ఉంచుకోవాలని చెప్పి ట్రై చేస్తున్నాను. నువ్వు ఇంత తాగకూడదు భయ్యా అని చెప్పి సౌరభ్ చెప్పారు. ఇది న్యూ ఇయర్ సెలబ్రేషన్ కదా కాబట్టి నేను ఖచ్చితంగా తాగాలి అని చెప్పాను. అందుకు సౌరభ్ అనుకొని అది హిస్టరీ అయిపోయింది, 4 years ముందు ఎప్పుడో జరిగింది, ఎప్పుడో 2018లో, ఇంకా దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు నువ్వు అంటే నేను వండుకొని నాకు 4 seconds లాగా అనిపిస్తుంది సౌరభ్, నన్ను ఎలా మర్చిపోమంటావు అని చెప్పి నా పాకెట్లో నుంచి సిగరెట్ ప్యాకెట్ తీస్తుంటే సౌరభ్ దాన్ని లాగేసుకొని అతని పాకెట్లో పెట్టేసుకున్నారు. ఇంకా నా పాకెట్లో నుంచి ఫోన్ తీసి కాంటాక్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళి జరా వాట్సాప్ ప్రొఫైల్ని ఆన్ చేసి చూస్తూ ఉన్నాను. ఆమె చాలా అందంగా అనిపిస్తుంది. ఆ రోజు ఆమె ఏం చెప్పింది నాకు, వీఆర్ డన్ అని చెప్పింది. వీఆర్ డన్ ఎందుకు, నేనేం చేశాను, నేనేం వదిలేలేదు ఆమె నన్ను వదిలేసింది. మనం అని చెప్పి ఎలా చెప్తుంది, నేను వదలలేదు, నాకు ఆమె కావాలి సౌరభ్ అని చెప్పి చెప్తుంటే సౌరభ్ వండుకొని భయ్యా ఫస్ట్ ఫోన్ని పక్కన పెట్టేసేయి, నువ్వు నార్మల్ అనుకోకుండా ఆమెకి ఫోన్ చేసేస్తావు అని చెప్పి నా ఫోన్ లాక్కోవడానికి ట్రై చేశాడు. నేను అతన్ని కొంచెం అవాయిడ్ చేసి ఆమె కల్లా చూస్తూ ఉన్నాను. సౌరభ్ కల్లా స్క్రీన్ని చూపించి చూసావా ఆమె ఎంత అందంగా ఉందో, బ్లాక్ శారీలో తన నడుం పైన చేయి పెట్టుకొని పోజ్తో ఎంత బాగుందో చూసావా. ఇప్పుడు మా ఇద్దరి మధ్య ఏదైనా కమ్యూనికేషన్ అంటే అది ఆమె ప్రొఫైల్ ఫోటోనే, ఆ ప్రొఫైల్ ఫోటో చూసే నేను తెలుసుకోవాలి ఆమె ఎక్కడుంది ఎలా ఉంది అని చెప్పి చెప్పాను. సౌరభ్ వండుకొని ఆమె బ్లాక్ శారీలో అంతేం బాగలేదు, అందరూ ఉన్నట్టే ఉంది, నువ్వేం అంతేం ఊహించుకోవద్దు అనేసి అన్నారు. సౌరభ్ నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్, అలానే కొలీగ్ కూడా.
నాకు సౌరభ్ జైపూర్ నుంచి, నేను అల్వార్ నుంచి. మా హోమ్ టౌన్ కూడా అంత దూరం ఏమి ఉండదు. సౌరభ్ ఫాదరు జూనియర్ ఇంజనీర్గా పీడబ్ల్యూడీలో వర్క్ చేస్తూ ఉన్నారు. సౌరభ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో సెలెక్ట్ అవ్వలేదు, నేను క్యాంపస్ ప్లేస్మెంట్స్లో సెలెక్ట్ అవ్వలేదు. అందుకే ఇప్పుడు మేము ఇద్దరం కలిసి చందన్ క్లాసెస్ చెప్పుకుంటున్నాము. కానీ ఇక్కడ నుంచి త్వరగా వీలైతే అంత త్వరగా వెళ్ళి వేరే జాబ్స్లో సెటిల్ అవ్వాలనుకుంటున్నాను. ఆమె చూడు జరా ఎంత అందంగా ఉందో అని చెప్పి నేను చెప్తే సౌరభ్ వండుకొని కొంచెం నన్ను కొట్టేలాగా చూశారు. అది అయిపోయింది, స్టోరీ అయిపోయింది. ఇంకా ఎందుకు నువ్వు ఆమెను అలా పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తూ ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పి సౌరభ్ తిడుతున్నాడు. సౌరభ్ వండుకొని ఇంకా నువ్వు ఫోన్ ఆఫ్ చేస్తే మంచిది. రిమైనింగ్ స్టోరీ నెక్స్ట్ కథలో విందాము. థ్యాంక్ యూ, బై బాయ్.